హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ముందుగా వెల్లుల్లిని ఇలా పొట్టుతో సహా తీసుకొని చాకు గుచ్చేసి ఇలా గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇలా డైరెక్ట్గా తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. దీన్ని కాల్ చేసిన తర్వాత కొంచెం అందులో ఉన్న ఘాట్ అనేది తగ్గుతుందండి. ఆ తర్వాత మనం దీన్ని వీక్లీ 1 టైం తీసుకున్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఫ్యాట్ ఉన్నా కానీ ఈజీగా కరిగిపోతుందండి. హై బీపీ ఉన్న వాళ్ళకైతే ఇలా వీక్లీ 1 టైం తీసుకున్నా కానీ బీపీ కంట్రోల్లో అవుతుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఒక్కరమైతే హెయిర్ క్లిప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. అవి కొన్ని రోజులకి దానిపైన ఉన్న కలర్ అనేది షేడ్ అయిపోతుంది. బాగానే పనిచేస్తుంటాయి కానీ కలర్ పోవడం వల్ల ఇవి పెట్టుకోవడానికి అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఒకరి దగ్గర అయితే నెయిల్ పాలిష్ అయితే ఉంటూ ఉంటాయి కదా, అవి మీకు నచ్చిన కలర్ని తీసుకొని దీనిపైన వేసేసుకున్నామంటే రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఎందుకు పనికిరావనేసి పడేయకుండా ఇలా అయితే మీరు ఈసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసేయండి. పర్ఫెక్ట్గా మనకి షాప్ నుంచి తెచ్చుకున్న విధంగానే ఉంది కదా. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. బాటిల్స్ని కొన్ని రోజులు యూజ్ చేయకుండా అలానే పెట్టేసామంటే కొన్ని రోజులకి బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా. అందులో నుంచి అలా రాకుండా ఉండాలంటే మంచిగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోనికి ఒక ఇలాచీని వేసేసి ఓవర్ నైట్ అలా ఉంచేసామంటే ఆ తర్వాత తీసేసామంటే మనకి అదే స్మెల్ వస్తుందండి, ఇలాచీ స్మెల్. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ప్రతి ఒక్కరైతే ఎర్లీ మార్నింగ్ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక పొడి క్లాత్ని తీసేసుకుని దానిపైన ఉన్న వాటిని మొత్తం తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసామంటే హాఫ్ వరకు క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పే టిప్తో క్లీన్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది, ఎక్కువ వాటర్ని కూడా యూజ్ చేయకుండా. ఇలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో పేస్ట్ అయితే ఉంటుంది కదా, దానిని కొంచెం స్క్రబ్బర్కి తీసుకొని ఇలా ఏం చేయని అవసరం లేదండి, కొంచెం స్క్రబ్బర్ మీద పెట్టేసి ఇలా కొంచెం ప్రెస్ చేసి రుద్దేసామంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. కరేస్ మార్కులు అలాగే కొంచెం ఆయిల్ మార్కులు ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. పైన ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేసామంటే అవి బర్నర్స్ కూడా మనకి తుప్పు పట్టే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇలా కొంచెం పేస్ట్ని స్క్రబ్బర్కి తీసేసి ఇలా స్పాంజ్లా ఉన్న దాన్ని తీసుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది క్లీన్ చేయడం. స్క్రబ్బర్తోని సైడ్స్కి అలాగే గ్యాస్ స్టవ్ కింద ఇలా మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్తో క్లీన్ చేసామంటే మనకి షైనింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని తుడుచుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా వేయని అవసరం లేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందో మనకి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే లైటర్ని కూడా కొంచెం పేస్ట్ని తీసుకొని స్క్రబ్బర్తో మనం తుడిచేసుకున్నామంటే మన లైటర్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. టిప్ నచ్చింది కదా, నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఎక్కువగా టమాటోస్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు అవి కొన్ని రోజులకి అందులోనికి వాటర్ వెళ్ళిపోయి కుళ్ళిపోవడం లేకపోతే వాటర్ లాగా ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. చేసే ఆయిల్ని తీసుకొని ఇలా సర్కిల్ లాగా ఉంది కదా టమాటోస్ మధ్యలో ఇలా పెట్టేసుకున్నామంటే ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటర్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉంటాయండి టమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మొత్తం టమాటోస్కి ఆయిల్ని అప్లై చేసేసి స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలాంటి బాక్స్ ఉన్నట్లయితే మీకు కింద టిష్యూ పేపర్ వేయని కూడా అసలు అవసరం లేదండి. ఇందులో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ ఫ్రిడ్జ్ వాటర్ అందులో పడిపోయినా కానీ కిందికైతే ఈ జల్లీలాగా ఉంది కదా కింద అందులోనికి వెళ్ళిపోతాయి. టిప్ నచ్చింది కదా, నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇక్కడ నేను చాటుకి కవర్ వేసి చూడమన్నాను కదా, ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కరికైతే. చాటకి కవర్ వేసి మనము యూజ్ చేసుకున్నామంటే ప్రతిసారి మనం చాటని క్లీన్ చేయని అసలు అవసరం లేదండి. ఎంత కసువు ఉన్నా కానీ దానికి అందులోనికి వేసేసి ఆ తర్వాత ఈ కవర్ని విప్పేసామంటే మనకి కవర్కి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. చేసేటప్పుడు జస్ట్ వాటర్ వేసేసామంటే ఈ కవర్ మీద నుంచి మట్టి ఉన్న కానీ డస్ట్ ఉన్న కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. 2 డేస్కి ఒకసారి ఇలా చేసేసుకున్నామంటే మనకి పని కూడా ఈజీగా అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. పిండి జల్లించేటప్పుడు కొంచెమైనా కానీ కింద పడిపోతుంటుంది, మళ్ళీ పడిపోవడం దాన్ని తుడుచుకోవడం డబల్ పని అయిపోతుంది. అలా కాకుండా ఇలా కవర్లో పెట్టేసి మనం పిండిని జల్లించుకున్నామంటే మన పని ఈజీగా అయిపోతుందండి, కొంచెం కూడా కింద పడదు. ఇక్కడ మీకు నేను చూపిస్తాను, చూసేయండి. కేజీల పిండి అయినా కానీ ఈజీగా మనం పిండిని అనేది జల్లించుకోవచ్చు, మనకి కింద పడిపోకుండా చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే. చూసారు కదా, ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.